నిత్యజీవం యేసే నిత్యజీవం యేసే నిత్యజీవం యేసే నిత్యజీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మీకు స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావాలని ప్రభుపేట ఆశపడుతున్నాను. చూడండి, ఈవేళ మనిషి అవయవాల్లో అతి చిన్న అవయవమైనటువంటి నాలుక, ఇది ఎంత చిన్నదో అదేవిధంగా దీంతో నానా కష్టాలు కూడా ఉన్నాయి. మీకు తెలిసే ఉంటుంది. చూడండి, నాలుకతో నానా కష్టాలు. ఆలోచన చేయండి. నిజమే, నాలుకని సరిగ్గా వాడితే బాగానే ఉంటుంది, కానీ దాన్ని ఇష్టానుసారంగా వాడితేనే నానా కష్టాలు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఈవేళ ఎందుకు ఆ టాపిక్ మనం ఆ యొక్క అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం అంటే, మనం మాట్లాడకూడని చోట మాట్లాడకూడనటువంటి అంశాలు మనం డిస్కస్ చేసిన ఈ నాలుక చిన్నగానే ఉంటుంది, కానీ ఎంత పెద్ద పెద్ద కుటుంబాలైనా కోల్చగలిగే శక్తి దీనికి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత భయంకరమైనటువంటిది నాలుక ఇది. ఈవేళ దీని గురించి దేవుడు ఏం చెప్తున్నాడో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్లో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి అంశాలు మీ ముందుకు తీసుకురావాలని ప్రభుపేట నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి ప్రియులారా, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనానికి మీ బైబిల్ తెరవగలితే అక్కడ ఒక శ్రేష్టమైన మాటను చూడండి. విస్తారమైన మాటలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. ఏమండి, ఎక్కువ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండి చెప్పేది వింటే పెదవులను మూసుకుని ఉన్నటువంటి వాడు బుద్ధిమంతుడు అంటున్నాడు. అంటే మాట్లాడవలసినటువంటి అంశంలోనే మాట్లాడాలన్నమాట. అంత తప్ప వేరే విషయాలు ఏదైనా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ముప్పు వాళ్ళే తెచ్చుకుంటున్నారు. ఈ విషయాన్ని మర్చిపోకుండా దేవుని బిడ్డలారు, చూడండి, విస్తారంగా మాట్లాడేస్తుంటారు కొంతమంది. విస్తారమైన మాటల్లో దోషం ఉంది. ఉన్నారా ఈవేళ అవసరానికి మించి మాట్లాడేటోళ్ళు? మన అవసరం లేదు అక్కడ అని తెలుసుకున్న ఇవాళ చాలామంది తెగ మాట్లాడేస్తుంటారు. ఎందుకు మాట్లాడుతాడో కూడా అర్థం అవుతుంది. అసలు ఎందుకు మాట్లాడాలో కూడా అర్థం అవుతుంది. ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. అన్ని రకాలుగా మాట్లాడేస్తుంటాడు. ఉన్నారా ఈవేళ ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళు? ఒకవేళ నిన్ను బట్టి ఒకవేళ అది నీకు తెలియట్లేదేమో, కానీ నేను చూస్తున్న వాళ్ళు చాలామంది ఒకవేళ విసిగిపోతున్నారేమో. విస్తారంగా మాట్లాడే మాటల వల్ల కొన్ని మనసులు గాయపడుతున్నాయేమో ఇవాళ. ఉన్నారా? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని ఆయన చెప్తున్నాడు. అంతేకాదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు అంటున్నాడు. నువ్వు బుద్ధిమంతుడిగా ఉండాలనుకుంటున్నావా? అయితే నీ పెదవులను మూసేసుకో. అవసరమైనప్పుడు మాత్రమే నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలని వాక్యంలో ఉంది. ఉప్పు ఎంత వేస్తాం అంత వేస్తాం, చిటికడే వెయ్యాలి అంతే తప్ప ఈవేళ ఉప్పు తెగేసేసారనుకోండి, వండిన వంటకానికి రుచి ఉండదు. అందుకే ఈవేళ నేను ఏమంటున్నానంటే, ప్రియులరా, ఎలాగ ఉప్పు చిటికడు వేస్తారో ఒకవేళ మీ మాటలు కూడా రుచికరంగా ఉండాలంటే మీరు కూడా మితిమీరి మాట్లాడకండి, అతిగా మాట్లాడకండి, మితిగా మాట్లాడండి. అటు రీతిగా మనం మాట్లాడితే బుద్ధిమంతుల జాబితాలో మనం ఉంటాం అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రియులారు, ఈవేళ మీరు ఆలోచన చేయండి. ఈవేళ మన వాక్యంలో చూడగలిగితే ఒక శ్రేష్టకరమైనటువంటి అంశాన్ని మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను. అది నాలుగుతో నానా కష్టాలు మనకి కొన్ని సమయాల్లో. ఇలా మాట్లాడకుండా ఉండవలసింది, నీ మాట అనకుండా ఉండవలసింది, భలే ఉండు, సంబంధం నిలబడును, కుటుంబం నిలబడును. కానీ ఆవేళ ఆ మాట నువ్వు మాట్లాడేవి వేళ అందువల్ల ఇలాగైపోయింది అని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆ మాట మాట్లాడకుండా ఉంటే భలే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది కదా. ఒకసారి ఆలోచించేయండి. ఒకవేళ నువ్వు మాట్లాడిన మాట వల్లనేమో వాళ్ళ మనసులు ఇరిగిపోయినాయేమో, అందుకే ఇవాళ నువ్వు కష్టాల పాలైపోయావేమో. ఉన్నదా నీ నాలుగు కదుపు, ఉన్నదా నీ పెదవులకు అదుపు, ఉన్నదా నీ మాటలకు అదుపు? ఇవాళ ఎంతోమందికి అదుపు లేదు ప్రియులారా. అదుపు లేకపోవటం వల్లనే, మాటల్లో కంట్రోల్నెస్ లేకపోవడం వల్లనే ఇవాళ చాలామంది ఇబ్బందులు పాలైపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఆలోచన చేయండి. నీ పెదవులు మూసుకొనుట వలన అంటున్నాడు. చూడండి, నువ్వు బుద్ధిమంతుడి జాబితాలోకి వస్తావు. ఏమండి, ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి శిష్యులు అడుగుతున్నారంట, గురువుగారు ఎక్కువ మాట్లాడాలా తక్కువ మాట్లాడాలా అన్నారంట. ఇదేంట్రా బాబు, ఈ ప్రశ్న వింతగా ఉందనుకున్నాడంట. వీళ్ళేమో అందరూ ఒకసారి వచ్చేటప్పటికి గురువుగారికి ఏం చెప్పాలో సమాధానం తెలియక మొత్తానికి 2 నిమిషాలు ఆలోచించి సమాధానం చెప్పాడు. వీళ్ళకి బాగా అర్థం అవ్వాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించేసి సమాధానం చెప్పాడు. ఏమైనా తెలిసే, ఒరే కప్పలు ఉన్నాయంటారా మీ ఊళ్ళో అన్నాడంట. ఎందుకు లేవండి, భలే కప్పలు లేకపోవటం ఏంటంటే, బోల్డ్ కప్పలు ఉన్నాయండి బాబు, తెగ అరుస్తూ ఉంటాయండి అన్నారంట. ఎలా అరుస్తాయి అన్నారంట.
అక్కడికి టైము రైమ్ ఉండదండి, ఎప్పుడు చూసినా బెక్క 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 అంటూ ఉంటాయండి, మా ఊరంతా తెగ రథం చేసేస్తుంటాయండి అన్నారంట. ఆహా, కోళ్ళు ఉన్నాయి మీ ఊళ్ళో అన్నాడంట. ఎందుకు లేవండి బాబు, పొద్దున్నే తెల్లారగట్ల మా కోడే లేపుద్దండి మమ్మల్ని, ఆ కోడి కనుక కొయ్యకపోతే మా ఊళ్ళో ఎవరు లేకపోండి అన్నారంట. ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. అప్పుడు చెప్పాడట, బాగానే ఉంది బాబు, బాగానే చెప్పారు, అయితే ఒకవేళ మీరు కూడా అతిగా మాట్లాడారనుకో కప్పల్లాగా అయిపోద్ది మీ బతుకు కూడాను, ఎప్పుడు టైము రైమ్ ఉండదు, అందరు ఇసుక్కుంటారు చూసి, ఉపయోగం ఉండదు కప్పల వల్ల. కానీ కోళ్ళు లేదనుకో ఆ ఊళ్ళో ఎవరు లేగరు, కారణం ఏంటో చెప్పండి, దానికి ఒక టైం ఉంది, దానికి ఒక రైమ్ ఉంది. కోడి కూసినప్పుడు అంటారు, కోడి కూయటం వల్ల ప్రయోజనం ఉంది, కానీ కప్ప అరవటం వల్ల ప్రయోజనం లేదు, వాటికి అరుస్తూ ఉంటాయి, ప్రయోజనం ఏముంది. మనం కూడా అంతే, మనుషులు ఎక్కువ మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. కోడి కూడా అంతే, ఉదయం కోస్తుంది, అది కూసినప్పుడు ఊరి జనంలో ఇస్తారు, దానికి ఒక లైన్ ఉంది. ఇవాళ మనం కూడా అలాగే ఉండాలి, మన బతుకు విలువకరంగా ఉండాలి, మన బ్రతుకు మాదిరికరంగా ఉండాలి. అది అవసరమైనప్పుడే మాట్లాడాలి, అది ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి, అప్పుడు మాత్రమే మనిషి మాటకు అంత విలువ ఉంది. ఒకవేళ విలువ కలిగిన బుద్ధిమంతుల జాబితాలో మనం ఉన్నారా, మీరున్నారా, లేకపోతే విలువ లేని జాబితాలో మీరు ఉన్నారా అని చెప్పి ఆ గురువు ఆ శిష్యుని ప్రశ్నిస్తే ఆశ్చర్యపోయారట. నిజమే, ఒకవేళ మనం కూడా అతిగా మాట్లాడితే కప్పల్లాంటి బతికైపోద్ది మనకి కూడా, అయితే మనం అలా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారట. దేవుని బిడ్డలారా, ఉన్నారా ఈవేళ అవసరానికి మించి మాట్లాడేటోళ్ళు? ఉన్నారా ఈవేళ నాలుగుతో నానా కష్టాలు తెచ్చిపెట్టుకున్న వాళ్ళు ఇంట్లో? అలా చేయకుండా ఉండవలసింది, వాళ్ళతో స్నేహం కలుపుకోకుండా ఉండవలసింది, వాళ్ళతో మాట్లాడకుండా ఉండవలసింది. ఈవేళ మన బతుకు బాగుండు అని అనుకునేవాళ్ళు ఒకళ్ళు మనలో ఉన్నారా? ఒక్కసారి ఆలోచించి. మాటలు మంత్రాలు చేస్తుంటారు చాలామంది. ఎన్నెన్ని మంత్రాలు చేస్తుంటారు తెలుసా? ఎన్నెన్ని అద్భుతాలు చేస్తుంటారు మాటలతో. ఆ మాటలు నమ్మేసి ఈవేళ నష్టం కొని తెచ్చుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. రండి, బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి వచనం మీరు చూద్దరిగా చూడండి. మనం మాట్లాడకుండా ఉంటేనంట, దేవుని బిడ్డల వాక్యంలో ఏముందో తెలుసా? ఒక అజ్ఞాని కూడా, ఒక పామరుడు కూడా ఒక వైస్ పర్సన్గా తీర్చిదిద్దబడతాడని వాక్యంలో, ఒక జ్ఞానిగా మార్చబడతాడని ఉంది. మనం ఎప్పుడు కూడా తక్కువ మాట్లాడాలండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతున్నానండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల, ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడతాడంట. అతను మూఢుడైనను జ్ఞానవంతుడు మరి మౌనముగా నుండిన ఎడల అతను జ్ఞాని అని ఎంచబడతాడు. అట్టివాడు పెదవులు మూసుకొనిన వాడు వివేకి అని ఎంచబడును. ఈవేళ తరచువో తెగ మాట్లాడుతుంటారు, చెవులు పగిలిపోతూ ఉంటాయి. ఎందుకు మాట్లాడతారో తెలియదు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా లేనిపోని గొడవలు తవ్వటం, లేనిపోని మాటలు మాట్లాడడం, అనవసరంగా మాటలు పాడు చేసుకోవటం, శక్తిని ఖర్చు పెట్టేట్టు వ్యర్థపరచుకోవటం. ఉన్నారా అటువంటి వాళ్ళు? అయితే దేవుడు చెప్తున్నాడు చూడండి, అట్టివాడు పెదవులు మూసుకున్నగా వాడు వివేకి అని ఎంచబడు. ఒకవేళ నువ్వు అజ్ఞానమైనా నువ్వు మాట్లాడుకుంటే నిన్ను జ్ఞానిగా ఎంచుతారు ప్రజలు. ఉన్నారా ఈవేళ ఇటువంటి వాళ్ళు? చూడండి, ఇంకో మాట మనం చూద్దాం. చూడండి, దేవుడు ఒక శ్రేష్టకరమైన మాట చెప్తున్నాడు చూడండి. మీరు మాట్లాడడానికి నిదానించాలి, వినుటకు వేగిరపడాలని యాకోబు పత్రికలో మనం చూస్తామండి. యాకోబు పత్రికలో మనం ఆలోచించగలిగితే 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుతున్నాం చూడండి. నా ప్రియులరా, మీరెక్క నుండి మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. చూడండి ఎంత అద్భుతంగా ఉన్న మాట. వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోపడ్డానికి కూడా ఏం చేయాలంట? నిదానించాలి. ఊరినే కోపడిపోతుంటారు చాలామంది. కోపడ్డానికి నిదానిస్తున్నావు నువ్వు? ఎక్కడ కోపడాలో, ఎప్పుడు కోపడాలో, నువ్వు కోపడడం వల్ల ప్రయోజనం ఉందో, నువ్వు ఒక మాట అనడం వల్ల ఎప్పుడు ప్రయోజనం ఉందో, ఎప్పుడు ఆ మాట అంటే ప్రయోజనమో, ఆ మాట అన్న తర్వాత నిజంగా నేను అప్పుడు ఇలా చేయటం వల్లనే ఈవేళ ఇలా ఉంది, ఇలా సంతోషంగా ఉండగలిగాను, ఎప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు చాలామంది. ఏమండి ఆలోచించేయండి. మాట్లాడడానికి నిదానించేటోళ్ళు ఉన్నారు ఈవేళ మనలో. కోప్పడిపోతుంటారు. వినుటకు వేగిరపడాలన్నది, కానీ ఎవరన్నా చెప్తుంటే వినడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఈవేళ. ఎప్పుడు విందామా, ఎప్పుడు నేర్చుకుందామా అనేటువంటి మనుషులు ఈవేళ కదువైపోయారండి. ఆలోచించేయండి. మీరు ఒక వర్తమానం వింటే ఒక 100 పుస్తకాలు చదివినంత జ్ఞానం వస్తుందంట, మీకు తెలుసా? ఆలోచించేయండి. ఒక శ్రేష్టమైన వర్తమానం కనుక మీరు వింటే ఒక 100 పుస్తకాలు మీరు ఒక్కసారి చదివినంత అపారమైన జ్ఞానం ఒక చక్కటి వర్తమానంలో మీరు గెయిన్ చేయగలరు.
ఈవేళ అట్టి శ్రేష్టమైన వర్తమానాలు వినడానికి మనల్ని ఎంతమంది ఇష్టపడుతున్నాం? కొంతమందికి వినడానికి అసలు ఇష్టమే ఉండదు. మాట్లాడడానికంటే పరుగులు తీసేస్తుంటారు. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, ఇంకెంత తెలుసుకుందాం అని అనుకునేవాళ్ళు ఇవాళ చాలామంది తక్కువ ఉన్నారు. కానీ మనకు తెలిసిందే వేదం అనుకునేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. అందుకే దేవుడు మీరు తక్కువ మాట్లాడడాన్ని ఒకే నోరు ఇచ్చాడంట, ఎక్కువ వినండి అని 2 చెవులు ఇచ్చాడంట. ఆలోచించేయండి, ఉన్నారా ఈవేళ ఎక్కువ వినడానికి ఇష్టపడేవాళ్ళు, తక్కువ మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళు? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఈ నాలుకతో రకరకాల కష్టాలు వస్తాయి. ఎప్పుడు మీరు కోప్పడినప్పుడు, మీరు మాటలు తెలియకుండా మాట్లాడేసినప్పుడు, నిదానం మీరు కోల్పోయినప్పుడు ఈవేళ మీరు ఇబ్బందులు పాలవుతారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు ప్రియులారు. ఇక్కడ చూడండి, మనం ఆలోచన చేస్తే మీరు మూర్ఖుణ్ణి సులువుగా లోపరచచ్చంట. ఎప్పుడో చూడండి ఇక్కడ వాక్యంలో చూస్తాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం ఒక శ్రేష్టమైన మాట మీరు చూస్తారు రండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం అండి. ఆతురపడి మాట్లాడు వానిని చూచితివా? అసలు ఇంకేం మాట్లాడినవాడు ఇంకెవరిని కూడా, ఇది అంత కంగారు మనిషి అనమాట. ఆతురపడి మాట్లాడు వాడిని చూచితివా? వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. మూర్ఖుడు అంటే అసలు ఎవడ మాట వెండనమాట, మూర్ఖత్వ స్వభావం కలిగిన వాడు. ఆతురపడి మాట్లాడు వానికంటే మూర్ఖుడు నయ్యమంటున్నాడండి దేవుడు. మూర్ఖుడినేమో మనం గుణపరచచ్చు, కానీ ఆతురపడి మాట్లాడేటువంటి వాడిని మనం గుణపరచలేమంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి మాట వెండేడు. ఇంకా ఒరే బాబు మాట్లాడి కూరుకోరా బాబు అంటే అస్సలు కుదురుండడే, తెగ మాట్లాడేస్తుంటాడు. కారణం ఏంటంటే వీడు ఆతురపడి మాట్లాడేటువంటి వాడు. అంటే వినడం అనమాట, ఏది పూర్తిగా సంపూర్ణంగా వినడం, టక్కుమని సమాధానం చెప్పేస్తుంటాడు, టక్కుమని మాట్లాడేస్తుంటాడు. అంటే నాలుకని ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా వాడేస్తుంటాడు. వీడు కాదంటారా? వీడిని మనం ఆలోచన చేయగలిగితే వీడికంటే మూర్ఖుడిని సులువుగా మనం గుణపరచచ్చు అని వాక్యంలో మనం స్పష్టంగా చూస్తున్నాం ప్రియులారా. కొంతమందికి ఎంత సరదాయో మాటలంటే, ఇంట్లో మాట్లాడుకున్నాయని బయట చెప్పేయాలి వెళ్ళి. ఆ పిల్లలకి ఓ పిల్ల ఉండేదట, ఎంత దారుణం అంటే తల్లిదండ్రి ఏదైనా మాట్లాడుకుంటుంటే పక్క నుంచి ఇదంట అన్ని వెళ్ళి ఊళ్ళో జారేస్తుండేదంట. ఇదేంటిది వీళ్ళకెలా తెలిసింది? మన ఇంట్లో మన 4 గోడల మధ్యలో మాట్లాడుకున్నాం కదా, వాళ్ళందరికీ ఎలా తెలిసిపోయింది, ఊరోళ్ళందరికీ ఎలా తెలిసిపోయింది అనుకుంటే మొత్తానికి బయట వెళ్ళిపోయిందంట. మన కూతురే తీసుకెళ్ళి మొత్తం ఊరంతా చాటేస్తుందని తెలిసిందంట. ఇంకెలా కాదురా బాబు అని చెప్పి ఒక పెద్ద అయితే తీసుకెళ్ళారంట. తీసుకెళ్తే అయ్యా ఒకసారి చూడండి నా కూతురు అలా తయారైపోయింది, 4 గోళ్ల మయ్యని మాట్లాడుకునేది తీసుకెళ్ళి మొత్తం ఊరంతా చాటేసేస్తుంది, మాకు గుట్టునట్టు చేసేస్తుంది అంతాను, ఇంట్లో సఖ్యత సమాధానం ఉండలేదు మాకు, ఏంటా మా పరిస్థితులు అయిపోతుంది, వీళ్ళందరికీ ఎలా తెలిసిందనేటప్పటికి మొత్తానికి బయటడుతున్న పరిస్థితి, ఏంటంటే పరిస్థితి అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా పెద్ద అని చెప్పాడంటే ఏమన్నా తెలుసా? అమ్మా ఏంటి ఊరంతా చెప్తున్నావా అంటే లేదంటే అంటుందంట, అబద్ధం వాడేస్తుంది. వెంటనే అన్నాడంటే ఏమన్నా తెలుసా? రేపు కూడా తీసుకురమ్మా, వస్తా ఇంచుమించు ఒక కట్ట కోడికలు పట్టురా అన్నాడంట. ఇన్ని కోడికలు తెమ్మన్నాడంట. అన్ని కోడికలు పట్టుకుని వచ్చేసారంట నెక్స్ట్ రోజు. ఎందుకంటే కూతురు బాగుపడడమే కావాలనుకున్నారు. ఈసారి ఏం చేసింది తెలుసా? ఇతను అంటాడు కదా, ఈ కోడికలు తెచ్చినారు, అమ్మ తెచ్చారా? కోడికలు తెచ్చామండి అన్నారు. ఒక్కొక్క కోడిక ఒక్కొక్క నీకు ఎక్కడికి వెళ్తే అక్కడ పడేయమ్మా అన్నాడంట. మొత్తం తీసుకెళ్ళి మొత్తం చల్లేసింది ఈ అమ్మాయి ఊరంతా. ఈ అమ్మాయి ఊరంతా చల్లేసిన తర్వాత సరే చల్లేసిన తర్వాత దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. అమ్మా ఇప్పుడు వెళ్ళి కోడికలన్నీ ఏరుకుని వచ్చాయి అన్నాడంట. పైకి కిందకి చూసింది ఈ అమ్మాయి ఒకసారి. అయ్యి బాబోయ్ కోడికలు ఎక్కడ పడేసానో నాకేం తెలిసి, మొత్తం చల్లేసాను ఊరంతా తీసుకురా అన్నాడంట. నాకేం తెలియదు, మొత్తం అన్ని పట్టరా, ఎన్ని కోడికలు తెచ్చావు అన్నాడంట. ఈ అమ్మాయి ప్రియులారా మొత్తం కింద మీద పడి మొత్తం కోడికల కోసం తిరిగేస్తుందంట. తిరిగింది మొత్తానికి అన్ని కోడికలు విసిరిస్తే ఇన్ని మాత్రమే పట్టుకొచ్చింది. చాలా తక్కువ కోడికలు పట్టుకొచ్చింది. ఇప్పుడు చెప్పాడంట అతను, అమ్మా ఎన్ని కోడికలు ఇసిరావు తల్లి అంటే బోల్డ్ అన్ని ఇసిరానండి, కానీ ఇగో ఇన్నే దొరికినాయి అన్నాడంట. అందట వెంటనే అంటాడంటే ఏమన్నా తెలుసా? నీ మాటలు కూడా అటువంటియే అన్నాడంట. నువ్వు మాటలు 4 వైపులో చల్లేస్తున్నావు, నలుగురికి ఇంటి విషయం గుట్టురట్టు చేసేస్తున్నావు, ఇంట్లో ఉన్న ప్రతి విషయం చల్లేస్తున్నావు, మళ్ళీ ఆ విషయాన్ని వెనక్కి తీసుకోవడానికి అదే దొరకదమ్మా. ఎందుకంటే మాటకి అంత శక్తి ఉంది. ఆ మాటలు పోయినటువంటి కోడేకలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినాయి. ఇవాళ నా మాటలు కూడా అటువంటియే. మన నోట్లోంచి వచ్చినటువంటి ఒక మాట ఒక చోట ఉండట్లేదు ప్రియులారు. ఈవేళ అవి రకరకాల చోట్లకు వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఈవేళ మనిషి మాటకు అంత శక్తి ఉంది. మనిషి మాటకి అంత శక్తి ఉంది. బైబిల్లో ఉంది, నాలుక అగ్ని వంటిదని ఉంది. అది ఎంత పెద్ద అడవినైనా కాల్చిపడేస్తాంట. ఏమంటే ఎంత పెద్ద కుటుంబాన్నైనా కాల్చేయగలిగే శక్తి దేనికి ఉందో తెలిసి ఈవేళ నాలుగు ఉందండి. ఈవేళ ఉన్నారండి ఈవేళ మాటలతో కుటుంబాలని కాల్చేసేవాళ్ళు,
వాళ్ళు సుఖంగా ఉన్నారు కదయ్యా అని చెప్తే భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి, బిడ్డల మీద తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల మీద బిడ్డలకి నూరిపోసేటువంటి నాలుకలు ఉన్నాయా ఈవేళ వాక్యం వినేటోళ్ళు? కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్న కారణం ఏంటంటే ఈవేళ నాలుక అగ్ని లాంటిది. ఈ నాలుక ఎంత భయంకరమైన పరిస్థితులు చేస్తుంటే అది ఊహకు అందనటువంటి గొప్ప గొప్ప పనులు చేస్తుందండి దేవుని బిడ్డలారా. అందుకే నాలుక వల్ల నానా కష్టాలని చెప్పాను. నాలుక సరిలేకపోతే ఈవేళ కుటుంబాలే కూలిపోతాయి. నాలుక సరిలేకపోతే ఈవేళ సేవలే కొల్లగొట్టుపడతాయి. నాలుక సరిగ్గా లేకపోతే ఈవేళ పరిచర్యే భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వెళ్ళిపోతాయి. ఈవేళ ఎంత గొప్ప పనులు మనం చేయాలని పనులు పూనుకున్నా ఈవేళ ఈ నాలుక వల్ల దేవుని బిడ్డలారా ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటిది మీకు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఏమో తెలుసా ప్రియులారా, నోటిని నాలుకని భద్రం చేసుకునేవాడు శ్రమల్లో నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడని మీరు బైబిల్లో చూస్తారు. ఒకసారి సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం మీరు చూడండి. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు, వింటున్నారా? నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. చూసారండి, శ్రమలే రావంటే అసలు నాలుక సరిగ్గా ఉంటే శ్రమలే రావంటే ఇవాళ మీకు లేనిపోని శ్రమలు కొనుక్కు తెచ్చుకునేది ఏదో తెలుసా? ఈ నాలుకే. మాట్లాడకూడని వ్యక్తులతో మాట్లాడడం, మాట్లాడకూడని చోట మాట్లాడడం, మాట్లాడకూడని చేయకూడని సహవాసాలు, మాటలతో మాట్లాడి దేవుని బిడ్డలారు ఈవేళ సహవాసం చేయటం ద్వారా ఈవేళ ఎన్ని శ్రమలు మనుషులు కొని తెచ్చుకుంటున్నారంటంలో ఏమాత్రం సందేహం లేదు, ఏమాత్రం అనుమానం లేదు ప్రియులారా. చూడండి, దేవుడు స్పష్టంగా చెప్పాడు, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు. నోరు భద్రంగా ఉండాలి, నాలుక భద్రంగా ఉండాలి. శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకున్నాడు. నోరంటే నోరుని కాపాడుకోవాలి. చెత్త ఏవి తినకూడదు, చెత్త ఏమి నోలకూడదు, చెత్త ఏమి మిక్కకూడదు. ఈ నోట్లోంచి అవసరమైనది తినాలి, అవసరమైనది తాగాలి. నాలుగుతో చేయకూడదు పనులు చేయకూడదు, మాట్లాడకూడదు మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ నోటితో తినకుండా తిన్నా ఎవరికి శ్రమ? ఈ దేహం ఒక ఇంజిన్, దీనిలో ఏం వెయ్యాలో అదే వెయ్యాలి. మీ లారీయో, మీ బస్సో, మీ కారో, మీ బండో చెప్తాడు మాన్యుల్లో, ఇవే వెళ్ళాలి బాబు ఇందులోకి. డీజిల్ అయితే డీజిలే పోయాలి, పెట్రోల్ అయితే పెట్రోలే పోయాలి. కానీ ఇవాళ మనిషి ఏం పోస్తున్నాడు తెలిసి ఈ కడుపులో? ఈ నోటు ద్వారాగా పోయిపోవడం అన్నీ పోసేస్తున్నాడు. దేవుడు తాగడానికి తినడానికి సృష్టించి తినలేడు. ఏవి ఈ మాన్యులు ఈ ఇంజిన్కి సరిపోవో, ఏది ఇంజిన్లో పోస్తే ఈవేళ కిరసనాయిలు పోసారు మీరు, డీజిల్ పోయకుండా ఏమైంది? బండిలోంచి పొగొచ్చేస్తుంది. అలాగే దేవుని బిడ్డలారు ఇందులో ఏది పోయాలో అది పోయకుండా మన ఇష్టం వచ్చింది పోసాం అనుకోండి, మనం కూడా ఆవిరైపోతాం. కొన్ని రోజుల్లో ఉన్నారండి ఈవేళ పోయకుండా తాగేసేవాళ్ళు. ఈ ఇంజిన్ అనేటువంటి ఈ యొక్క దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత దేవుడికి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా కాపాడు. ఈ బొంకులో పెట్రోల్ బాగలేదు బాబు, ఎదర బొంకులోకి వెళ్ళి కొట్టిద్దాం, అక్కడ నాణ్యంకరంగా ఉంటుంది అంటాడు. ఈడి బొంకులో ఏం పోసుకుంటాడు తెలిసి? ఈడి బండిలో వీడు ఒక 50,000 ఎట్టుకున్న ఈ బండిలో దేవుని బిడ్డలారా ఈ బొంకులనే లెక్కేస్తాడు వీడు. ఇక్కడైతే బాగుంటుంది, అక్కడైతే బాగుంటుంది అంటాడు. కానీ అసలు ఇందులోకి ఏం వేస్తున్నాడో మర్చిపోతాడు ఈవేళ మనిషి. నోటిని నాలుకను జాగ్రత్తగా చూసుకోలేనటువంటి వాడు, కాపాడుకోలేనటువంటి వాడు, భద్రం చేసుకోలేనటువంటి వాడు భద్రం చేసుకునేవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. ఇవాళ శ్రమ వచ్చేసింది, కారణం ఏంటి? ఆ హాస్పిటల్ పాడైపోయే కారణం ఏంటి? లివర్లో కిడ్నీలు పాడైపోతున్నాయి, కారణం ఏంటి? ఇందులోకి ఏం వెళ్ళాలో అది వెళ్ళట్లేదు. ఈవేళ కుటుంబాలు రోడ్డు మీద పడిపోయిన కారణం ఏంటి? ఈ నాలుగుతో మాట్లాడకుండా మాట్లాడావు. అందుకే నీ భర్త నిన్ను వదిలి వెళ్ళిపోయాడు, అందుకే నీ భార్య నిన్ను వదిలి వెళ్ళిపోయింది. ఉన్నారా ఈవేళ? తల్లిదండ్రులు గుండెని గాయపరిచావు అదే నాలుగుతో, అందుకే ఒంటరిగా ఈ వాక్యం అంటున్నావు. లేరా? ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ నాలుక ఎంత గొప్ప సంబంధాలైనా కొల్లగొట్టేయచ్చు. ఈ నాలుక ఎంత భయంకరమైన పరిస్థితులకైనా దారితీస్తుంది, ఎంత బలమైన గుండెనైనా గాయపరుస్తుంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఇనుము విరిగితే అతకచ్చంట, మనసు విరిగిపోద్ది దేని ద్వారా తెలుసా? అదిగో ఆ నాలుక ద్వారా, అదిగో ఆ నోరు ద్వారా, అదిగో ఆ మాట ద్వారా. అది అదుపులో ఉంచుకుంటే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక మాటే ఒక మనిషిని నుంచి దూరం చేసేది. ఆలోచన చేయండి. అందుకే మన మాటలు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఉప్పు వేసినట్లుగా ఉండండి. ఇవాళ నువ్వు శ్రమలు పోలైపోయావు అంటే నీ మాట బాగలేదు. కొంతమంది అంటారు నా మాట ఇంతేనండి అంటారు. నా మాట ఇంతేనండి, మార్చుకో. నీ మాట ఇంతే అయితే మార్చుకో. ఉన్నారా ఈవేళ? నేను ఇంతేనండి. ఎవరికి ఎక్కువ? నువ్వు ఇంతే అయితే. ఎవరికి కావాలో నువ్వు ఇంతే అయితే. ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు ఎంత సౌమ్య హృదయుడిగా మాట్లాడాలి, ఎంత తగ్గింపు కలిగి మాట్లాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. నేను ఇంతేనండి కాదండి.
ఈవేళ మనం మార్పు చెందితేనే, ఈవేళ మనం సరిచేయబడితేనే. పుట్టుకతో ఎవడో మంచి వ్యక్తిగా పుట్టడండి, పుట్టుకతో ఎవడో మంచి వాళ్ళు లేరండి. కానీ నిజరక్షకుడైన ప్రభువైన యేసుని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తికి అర్థమవుతుంది ఏమంటే తెలుసా, నేను మారాలని అర్థమవుతుంది, నేను ఇంకా మార్పు చెందవలసిన నాలో మిగిలే ఉందని. ఇటువంటి గొప్ప గ్రంథాలు చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. ఒకవేళ నీ నాలుగు సరిలేదేమో, అందుకేనేమో ఈ కష్టాలు నీకు వచ్చేసినాయి. సరి చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఈవేళ నీ కూతురు కాపురం కట్టలేదు, కారణం ఏంటో తెలుసా, నీ యొక్క మాట బాగలేదు. ఈవేళ నీ కొడుకు నీ కూతురు నీ కోడలతో కాపురం చేయలేకపోతున్నాడు, కారణం ఏంటో తెలుసా, గయ్యళత్తవు నువ్వు, ఇంట్లో సమాధానం లేకుండా చేసావు నువ్వు. ఉన్నారా అటువంటి వాళ్ళు ఈ వాక్యం వినేవాళ్ళు? ఒక నీ భర్త నీతో కాపురం చేయలేకపోతానంటే కారణం ఏంటంటే ఒక గయ్యాడి భార్యవి నువ్వు. ఇంటికి వస్తే సమాధానం ఉంచవు నువ్వు, గ్లాసు నీళ్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావు. నీ నోటి మాట వల్లే నీ భర్త మరొక స్త్రీతో సహవాసం పెట్టుకున్నాడు. ఉన్నారా ఈవేళ అటువంటి వాళ్ళు? ఇల్లుని పరలోకంగా ఉంచుకోవాల్సినటువంటి మీరు ఈవేళ మీ ఇల్లు నరకంగా చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే మీ ఇద్దరిలో ఎవరిలో తగ్గింపు లేదు. నాలికని కంట్రోల్లో ఉంచుకునే మనుషులుగా మీరు కనపట్టలేదు. అందుకే మీ ఇంట్లో సమాధానం ఉండలేదు. ఎవడో ఒకడు తగ్గుదాం, ఈ గొడవలో మనం ఒక మెట్టు దిగజారొద్దాం, సమాధాన పడదాం, ఆయన ఇల్లు పరలోకంలో చేసుకుందాం అనుకునేటోడు కనపట్టలేదండి ఈవేళ. ఒకళ్ళ వాక్యం నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, ఈవేళ నువ్వు క్షమాపణ కోరు ప్రభుని. నిజమే, నా మాట తీరు బాగోపోవటం వల్లనే ఈవేళ మేము కష్టాల్లో పడుతున్నాం, మా మాట తీరు బాగోపోవటం వల్లనే నన్ను ప్రేమించే వాళ్ళు కూడా నాకు దూరం అయిపోయారు అని ఒకవేళ బాధతో ఈ వాక్యం అంటున్నావేమో, దేవుడిని అడుగు, ప్రభా నేను చేసిన తప్పు అయితే నన్ను క్షమించను కోరు, దేవుడు నిన్ను క్షమిస్తాడండి. ఈవేళ మాటలు మంత్రాలు వేస్తారండి జనం, మాటల్లో మంత్రాలు ఉన్నాయి, మీకు తెలుసో లేదు. ఆ మాటలు వింటే మనం నష్టపోతామండి. ఆలోచించండి. ఒకసారి అంటే ఒక నక్క ఆకలేసి, ఆ ఒక కాకి ఆకలేసి ఏం చేస్తుందో తెలుసా అండి, ఒక రొట్టె ముక్క తెచ్చుకుని ఒక చెట్టు మీద కూర్చుందంట. ఈ లోపు నక్క కూడా ఆకలేసిందంట. ఈ రొట్టె ముక్క కాకి చేతిలో ఉండగా నక్క చూసి అంటుందంట, ఇప్పుడు ఎలా పట్టుకోవాలి ఈ నక్క కాకిని, పట్టుకు చంపేసి తినేద్దామంటే కుదరదు, ఈ చెట్టు మీద ఉన్నటువంటి కాకి చేతిలో ఉన్న రొట్టె ముక్క ఎలాగని నోట్లో పట్టుకోవాలని ఈ నక్క ఏం చేసింది తెలుసా ప్రియులరా, ఆ చెట్టు కిందకి వెళ్ళి కాకిని పొగడటం మొదలెట్టిందంట. ఏమని? మాటల మంత్రాలు అంటే ఏంటో కాదు, వింద్రిగాని చూడండి. ఏమంటుందో తెలుసా, కాకి నువ్వు చాలా అందగత్తి అందంట. ప్రపంచంలో కాకి అందగత్తి అన్నటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా బాగోపోతే కాకిలా ఉన్నామని పోలుస్తారు, కానీ కాకినే అందగత్తి అంటుంది. ఇది నీ కళ్ళు మెలమెల భలే మెరుస్తున్నాయి, నీ ముక్కు భలే సూదిగా ఉంది, నీ రెక్కలు భలే చూడముచ్చటగా ఉన్నాయి అని పొగిడి ఈలోపు ఆ కాకిలో మొక్క కవళకలు మారిపోతున్నాయంట. అబ్బో నన్ను కాబట్టి పొగుడుతుందని అక్క అని చెప్పి సంతోషపడిపోతూ వెంటనే ఇక నీ స్వరం ఇంకెంత బాగుంటుందో, అసలు నువ్వు గనక పాడితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అందంటే నక్క. ఒక్కసారి ఆలోచించేయండి దేవుని బిడ్డల, అసలు ఎవడన్నా సరిగ్గా పాడకపోతే కాకిలా పాడుతున్నాడు ఈడేమంటారు, ముందు కింద దించేయండి అంటారు. కోకిల్లా పాడతారని కోకిలతో పోలుతారు, కానీ ఇది దేన్ని పొగుడుతుంది తెలుసా, అసలు ఇది ఇలాగే ఉంది, దీని కంఠం ఇంకెంత బాగుంటుందో అందంట. వెంటనే ఆశ్చర్యపోయి వెంటనే అబ్బా ఇంకెందుకు లేటు, నా స్వరం కూడా వినిపిస్తానని కాకి వెంటనే కావు అందంట. నోట్లో ఉన్న రొట్టె ముక్కేస్తా నక్క నోట్లో పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎంత భయంకరమైనవి తెలిసి ఈవేళ మనుషులు మనల్ని మాటలతో మాయ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మాటల మాయలో పడిపోయేవేమో ఒకసారి ఆలోచించి. ఇక్కడ ఇంత డబ్బు పెట్టు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు, నాకు 10,000 రూపాయలు వచ్చే సంవత్సరం వచ్చేటోడికి నీకు 1,00,000 రూపాయలు చేసేస్తాను, నువ్వు ఈ పని చేయి రేపు పొద్దునకి నీకు ఇది చేసేస్తాను, నువ్వు ఎలా చేయి రేపు పొద్దున్న నువ్వు ఇంకా ఎత్తుకెదిగిపోతావు. మాటల మంత్రాలు వేసేస్తారు మనుషులు. జాగ్రత్త, మోసం చేసేవాళ్ళు సమాజంలో బోల్డ్ మంది ఉన్నారు. మోసపోతాం నీది తప్పు. మోసగాళ్ళని మనం నిరోధించలేము కానీ మోసగాళ్ళని నువ్వు అధిగమించగలవు. ఉన్నారు ఈవేళ అజ్ఞానులు. వీళ్ళు ఎంత అజ్ఞానులో తెలుసా, ఏమంటే మేము ఊరు వెళతాం, మీ తాళం చెవులు మాకు ఇవ్వండి అంటే అజ్ఞానంగా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు ఈవేళ చాలామంది. వీళ్ళ కాదండి అజ్ఞానులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చేటప్పుడు మొత్తం చక్కబెట్టేస్తున్నారు వాళ్ళు. కారణం ఏంటి చెప్పండి, మాటల మాయగాళ్ళు ఉన్నారు. ఈవేళ మాటల మాయగాళ్ళు చేతుల్లో పడిపోతున్నారేమో ఒకసారి ఆలోచించేయండి. మనిషి మాటకి ఎంత శక్తి ఉందో తెలుసా, అదే అగ్ని వంటిదని ఉంది యాకోబు పత్రికలో. ఎంత కుటుంబాలను కొల్లగొట్టేయగలదు. మాటల మాయలో పడ్డారేమో ఒకవేళ. దేవుని అడిగి వేళ, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా నోరు సరిగ్గా లేకపోవటం వల్ల నా మంచి ఆత్మీయ జీవితం కొల్లగొట్టిపోయింది. భార్యాభర్తలైన మా కుటుంబంలో సమాధానం లేదు, ప్రేమగా ఉండవలసిన మా కుటుంబ ఐక్యత కోల్పోయిందని బాధతో ఈ వాక్యం వింటున్నావేమో. దయచేసి నీ నోరు సరి చేసుకో, నీ నోటిని వేళ వాష్ చేసుకో, దేవుని దగ్గర కనిపెట్టు.
దావీదు ప్రార్థన చేస్తాడు, ఏమని తెలుసా? ప్రభువా నా నోటికి కళ్ళెం పెట్టయ్యా, నా నోటిని సరిచే ప్రభు అంట. కీర్తనల గ్రంథం చూడండి, 141 కీర్తన, 141 3వ వచనం నేను చదువుతున్నానండి. 141 కీర్తన 3వ వచనం అండి. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుమంటాడు. నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు, సెక్యూరిటీ పెట్టుకున్నావు నీ గేటు దగ్గర. దేవుడు ముందు నీ గేటు దగ్గర సెక్యూరిటీ పెట్టుకోమంటున్నాడు, నీ నోటి దగ్గర సెక్యూరిటీ పెట్టుకోమంటున్నాడు. అలా చేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించేయండి. నా పెదవుల ద్వారం నాకు కాపు పెట్టుమంటున్నాడు. ఈ ద్వారం నాకు కాపు ఉండాలంటున్నాడు అండి, కాపుదలు ఉండాలంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా నోటికి కావలి ఉంచమంటున్నాడు. మన నోటికి కావలి ఉంచమని అడిగితే ఎంత బాగుంటుంది దేవుడిని. నోటి ద్వారా ఎవరిని దూషించకుండా, ఏ కుటుంబాలు కొల్లగొట్టకుండా, సమాధానం కలిగి నా నాలుకని జాగ్రత్తగా కాపాడుకుంటాను ప్రభువా. ఇవాటి నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను. నాలుక వల్ల నానా కష్టాలు పాలైపోయాను అనేవాళ్ళు మనలో ఎవరైనా ఉంటే ఇవాళ ఒకళ్ళకి క్షమాపణ ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను క్షమించి, సిలువలో తనకు కార్చిన రక్తం ద్వారా నీ పాపాలు మన్నించి క్షమించి నేను స్వర్గం చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన మనతో కలిసి చేద్దామా? దేవుడు మనల్ని ప్రత్యేకంగా దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు అయ్యా. నాలుక వల్ల నానా కష్టాలని అంశం ద్వారా మాతో మాట్లాడావు. ఈవేళ అనేక మంది నష్టపోయే కారణం ఏంటంటే నాలుక సరిలేకపోవడం వల్ల. ఇదిగో తండ్రి, ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి మా అందరిలో మా నాలుకలు ఒకవేళ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే క్షమించండి ప్రభు, సరిచేయండి తండ్రి. కుటుంబాలు కట్టమని ఈవేళ ఇంకా నిన్ను సొంత రక్షణగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే వారు నిన్ను సొంత రక్షణ అంగీకరించి మారు మనసు పొంది పాపక్షమాడు పొంది రక్షణ భాగ్యం పొందడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మా అడ్రస్ యేసు నిత్య జీవం, డోర్ నెంబర్ 3-37, సూర్యనగర్, పైడిపర్రు, తణుకు.